అందరికి నమస్తే. నేను మీ భారతీయుడు కోటా శ్యామ్ కుమార్. దేశంలో ఆడపిల్లల పరిస్థితి చాలా అధ్వానంగా మారిపోయింది. చిన్నపిల్లల పరిస్థితి 13 సంవత్సరాల పాపపై అత్యాచారం, 30 మంది చేసిరట. 13 సంవత్సరాల పాపపై అత్యాచారం, 12 సంవత్సరాల పాపపై అత్యాచారం, 11 సంవత్సరాల పాపపై అత్యాచారం, 10 సంవత్సరాల పాపపై అత్యాచారం, 9 సంవత్సరాల పాపపై అత్యాచారం, ఇలా చెప్పుకుంటూ పోతే 8, 7, 6, 5, 4 సంవత్సరాల పాపపై అత్యాచారం, 2 సంవత్సరాల పాపపై అత్యాచారం, 3 సంవత్సరాల పాపపై అత్యాచారం, 1 సంవత్సరం పాపపై అత్యాచారం, 9 నెలల పాపపై కూడా అత్యాచారం చేస్తున్నారు. ఎటు పోతుంది సమాజం? అరే, చిన్న చిన్న పాపలలో మీరేం చూస్తున్నారా? మీ ఇంట్లో తల్లి పిల్లలు ఎవరు లేరారా? ఆడపిల్లలు లేరారా మీ వంశంలో? చిన్న చిన్న కూతుర్లు మీకు లేరారా? తల్లికే ఉట్టిరారా మీరందరూ? గాడిది కొడుకులారా, నిజంగా తిట్టాలంటే తిట్లు రావడం లేదు. ఎట్లా అంటే అంత కోపంగా వస్తుంది. 13 సంవత్సరాల పాపని రాజస్థాన్లో హోటల్కి తీసుకుపోయి 30 మంది దాకా అత్యాచారం చేసిర్రు. 30 మంది దాకా. 13 సంవత్సరాల పాప ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఇంటికి బయలుదేరితే ఒక ఆటో ఎక్కితే ఆ ఆటో లంబడి కొడుకు తీసుకుపోయి ఒక హోటల్లో అమ్మేసిరు. ఈడు అమ్మినోనికి బుద్ధి లేదు, కొన్నోనికి బుద్ధి లేదు. ఆ లంజోడికి కొన్నోనికి బుద్ధి లేదు. ఆ పాప దగ్గరికి వచ్చిన గాడిది కొడుకులకు బుద్ధి లేదా? వాళ్ళకి పిల్లలు లేరా? తల్లి లేదా? అరే, ఎన్ని 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 రోజు 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 ఇవే. ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇదే. 2 సంవత్సరాల పాపపై అత్యాచారం, సంవత్సరం పాపపై అత్యాచారం, 3 సంవత్సరాల పాపపై అత్యాచారం, 4 సంవత్సరాల పాపపై అత్యాచారం. లంజాడుకులారా, మీరు మనుషులేనా అని అడుగుతున్నా. ఈ బాడగలు కూడా అడుగుతున్నా. ఏ బాడగోలను? పార్లమెంట్లో ఉండే ఎంపీ బాడగోలు అందరిని అడుగుతున్నా. ఏం వీక్తున్నారా మీరందరూ? చిన్నపిల్లలపైన అత్యాచారాలు జరుగుతుంటే మీరందరూ పార్లమెంట్లో కూర్చొని బిస్కెట్లు ఛాయలు తింటున్నారా? దొంగ బాడగోళ్ళారా? మీకు చేత కాకపోతే పార్లమెంట్ నడిపించడం చేత కాకపోతే, జ్యుడిషియల్ సిస్టాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేంజ్ చేసే చేత కాకపోతే మాలాంటి యువకులకు అప్పచెప్పండి. ఆ సన్నాసుల్ని మేము చూసుకుంటాం. ఓ 4-5 తుపాకులు ఇయ్యరు, మాకు కాల్చి పారేస్తాం బాడగోళ్ళందరినీ. ఉరిశిక్ష వేసే సత్తా లేదారా మీకు? వాళ్ళకందరికీ హత్యకు హత్య సమాధానం. అత్యాచారం చేసిన ప్రతి ఒక్కరిని కూడా మరణ శిక్ష విధించాల్సిందే, ఉరిశిక్ష వేయాల్సిందే. ఎంత బాధకరం, ఎంత బాధకరం, ఎంత బాధకరం. చిన్న చిన్న పాపలు, మన ఇంట్లో ఆడుతూ పాడుతున్న పాపల్ని ఎత్తుకెళ్ళి మానభంగం చేస్తూ చంపేస్తున్నారు. అయినా కూడా సొసైటీలో కూడా బాడగలు పట్టించుకోవట్లేదు. నీ ఇంట్లో జరుగుతూనే పట్టించుకుంటావా? బయట నీకు చిన్నపిల్లల మీద అత్యాచారం జరిగితే నువ్వు పట్టించుకోవా? ఏం సొసైటీ రా మీది? ఏం మనుషులు రా మీరందరూ? 130 కోట్ల జనాభాలో ఎక్కడో ఒక పాపకు అత్యాచారం చేసి చంపితే 130 కోట్లలో కేవలం 10,000 మందో 20,000 మందో కూడా పలకరించడం లేదు. అది దాని గురించి మాట్లాడడం లేదు. వందల సంఖ్యలో ఖాళీ, 10ల సంఖ్యలో మాట్లాడుతున్నారు. ఇదా అంటే? మన ఇంట్లో జరుగుతూనే మనం మాట్లాడదామా? పక్కింట్లో పాప మీద అత్యాచారం చేసి చంపబడితే మనం మాట్లాడొద్దా? సన్నాసుల గాడిది కొడుకులారా. బీజేపీ పార్టీ ఏం విక్తాంది? కాంగ్రెస్ పార్టీ ఏం విక్తాంది? అడుగుతా. తెలంగాణలో కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. తెలంగాణ పార్టీలు, టీఆర్ఎస్ పార్టీ ఏం విక్తుంది? కార్యకర్త సన్యాసులారా, మీరేం చేస్తున్నారా? ఈ పార్టీకి ఆ పార్టీకి అనుకుంటూ వత్తాసు పలుకుతూ జెండాలు మోస్తూ అన్ని పార్టీలను గెలిపిస్తున్నారు కదా. నడవండి మీ ఎమ్మెల్యే దగ్గరికి. ఎమ్మెల్యే దగ్గర నడవరు, ఎంపీ దగ్గర నడవరు. పాపల మీద అత్యాచారం జరుగుతున్నాయి. మీరేం చేస్తున్నారు? మీరు మాట్లాడరు అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడని వాళ్ళను నూకుర్రి. కొత్త చట్టం తీసుకురామనుర్రి. అత్యాచారం చేసిన వెంటనే వాడిని మరణశిక్ష విధించే విధంగా, లేకుండా ఎన్కౌంటర్ చేసే విధంగా కొత్త చట్టం రావడానికి మనం ఎంతో బాధ్యత వహించాలని చెప్పుర్రి మీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు. ఎవ్వరికి లేదు. అట్లీస్ట్ జ్యుడిషియల్ సిస్టమ్ కరెక్ట్ ఉందంటే అది లేదు దేశంలో. అందుకే వలస పోతుర్రు అందరు. యుఎస్కి ఎందుకు వెళ్తుర్రు పొరగాళ్ళందరూ? అందుకే యుఎస్కో యూకేకో ఎటో వెళ్ళిపోయి అక్కడ సిస్టమ్ బాగుంది, జ్యుడిషియల్ సిస్టమ్ బాగుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఉన్నాయని చెప్పి అటే పోతుర్రు అందరూ. మారర్రా. ఈ డ్రగ్స్ గంజాయిలు తీసేయడానికి ప్రయత్నం చేయర్రా. అత్యాచారం చేసిన ప్రతి ఒక్కడు కూడా డ్రగ్స్, గంజాయి లేదంటే తాగుడు బానిసై చేసిన వ్యక్తులే.
మన పొలిటికల్ సిస్టమ్ వాళ్ళందరూ కూడా వీళ్ళు మొత్తం కూడా వీటిని ప్రోత్సహిస్తున్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, మొత్తం మంది కూడా ఈ డ్రగ్స్ని, గంజాయిని, ఈ తాగుడిని, ఇవన్నిటిని కూడా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు ప్రోత్సహించడం వరకే ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి హత్య వెనుక కావచ్చు, ఆత్మహత్య వెనుక, అత్యాచారాల వెనుక, ప్రతి దాని వెనుక, యాక్సిడెంట్ల వెనుక, ప్రతి దాని వెనుక కూడా ఈ డ్రగ్స్, గంజాయి, తాగుడు, ఈ మారక ద్రవ్యాల యొక్క ఖచ్చితంగా అవే మెయిన్, అవే వాటితోనే ప్రాబ్లం. వాటిని బంధించి సత్తలేదా? ఎందుకురా మీరు ఎందుకున్నారు? పార్లమెంట్కి పోతారు ఒక్కొక్కరు ఎంపీలు, ఏం మాట్లాడతారో తెలియదు వాళ్ళకు. సొసైటీ గురించి జ్ఞానం లేదు. మినిమం సొసైటీ గురించి అడగరు. సొసైటీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ గురించి కూడా మాట్లాడరు. ఒక్కొక్క సన్యాసి మీద రేప్ కేసులు ఉన్నాయి. అలాంటి సన్యాసులు కూడా గెలిపిస్తున్న ప్రజలను అనాలి ఫస్ట్. రేప్ కేసులు, మర్డర్ కేసులు అందరినీ కూడా ఎమ్మెల్యేలను చేస్తుర్రు, ఎంపీలను చేస్తుర్రు. ఇంకా సొసైటీ ఏం మారుతుంది? మన పిల్లల మీద అత్యాచారాలు జరిగాయి. ఇంకా మారుర్రి, ప్రజలు మారుర్రి, దయచేసి ప్రజలు మారుర్రి. ఈ బీరు బిర్యానీలకు అమ్ముడుపోయినంత కాలం, బీరు బిర్యానీలకు, మందుకు, పైసలకు అమ్ముడుపోయినంత కాలం ఇవి జరుగుతూనే ఉంటాయి. అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉంటాయి. దయచేసి విజ్ఞతతో ఓటేయండి, మంచి వ్యక్తులకు ఓటేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించండి కోరుకుంటూ, ఎంతో ఆవేదనతో కోరుకుంటూ, జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. అరే బాడకవులారా, మీకేమైనా కోరికలు ఉంటే వేరే కంట్రీకి వెళ్ళిపోర్రి. కానీ చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేసేదేంద్రా? 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పిల్లలు రా, పసి ప్రాణం రా, చిన్న చిన్న పాపలు రా. అదే లక్ష్మీదేవిరా, దేవతామూర్తులు రా చిన్న చిన్న పాపలందరూ. కొంచెమన్నా ఆలోచించుర్రి. తెల్లారు లేచి ముఖం చూపించుకుంటారా మీరు ఫ్యామిలీలలో? ఒక చిన్న పాపను అత్యాచారం చేసినామంటే నోట్లు ఉంచుతుంది దేశం అంతా కూడా. మారుర్రి, మారాలని కోరుకుంటూ, జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.